కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఉస్మానియాలో విద్యార్థులతో ఆయన మాట్లాడితే వీసీ నుంచి కానీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనిపైన మీరేమంటారు? పర్మిషన్ ఇవ్వాలి. యూనివర్సిటీలు అనే వాటికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే యూనివర్సిటీలో భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవటానికి, సమాజము ప్రభుత్వాల పెత్తనం నుంచి కాపాడుతూ అంతర్గతంగా ఒక స్వేచ్ఛాయుతమైన చర్చకి అవకాశం ఇవ్వాలి. అట్లాంటి అవకాశం కోసమే యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ స్వయం ప్రతిపత్తి కల్పించిన అధికారాన్ని ఆడ ఉపయోగించుకోవాలి. మొత్తంగా ప్రాజెక్టుల అక్కడ యూనివర్సిటీల యొక్క భావ సంఘర్షణ కోసము, యూనివర్సిటీలో భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఉపయోగించాలి. మీటింగులు కాంగ్రెస్ పార్టీయో ఇంకెవరో పెట్టుకుంటే ఇవ్వాలా వద్దా అనేది యూనివర్సిటీకి ఉండేటువంటి ఆ స్వేచ్ఛ. కానీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరినైనా పిలుచుకోవటానికి అవకాశం ఇవ్వాలి. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న చర్చ ఇది, ఇవాళ కొత్తగా మొదలైంది కూడా కాదు. వెనకటికి రామ్ మనోహర్ లోహియా అని పిలుస్తానంటే గవర్నమెంట్ ఒప్పుకోలే. అప్పుడు జైపాల్ రెడ్డి గారే స్వయంగా రామ్ మనోహర్ లోహియా గారి మీటింగ్ జరిపి తీర్థం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని గవర్నమెంట్ను హెచ్చరించిన సందర్భం. ఇట్లా చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఘర్షణలు చెలరేగినాయి. ఆ ఘర్షణల నడుమ కూడా విద్యార్థులు పోరాటం చేసినారు. యూనివర్సిటీ ప్రభుత్వం ఒత్తిడికి పక్కన పెట్టి పర్మిషన్లు ఇచ్చి ఆ మీటింగులు జరగటానికి సహకరించింది. ఇదొక సంప్రదాయం ఉంది యూనివర్సిటీలో. వీసీలు ఈ మీటింగ్లకు అవకాశం ఇస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే రకంగా అవకాశం ఇవ్వాలి. ఆయన అభిప్రాయాలతో అంగీకరిస్తామా విభేదిస్తామా అనేది వేరే విషయం. కానీ ప్రభుత్వం ఒత్తిడి పెట్టి పర్మిషన్ రాకుండా ఆపటం యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తికి విఘాతం కల్పించినట్టయింది. ఆ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వకపోవటం యూనివర్సిటీలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసినట్టు అవుతున్నది. ఇది మొదటిసారి కాదు. నేను కూడా ఒకసారి ఒక యూనివర్సిటీకి వెళ్తే ఇదే రకంగా పర్మిషన్ లేదు అని చెప్పి ఆపినరు. ఎందుకంటే పోలీసు వాళ్ళు వద్దన్నారని నాకు పర్మిషన్ నిరాకరించింది. ఇట్లా జరుగుతున్నాయి. యూనివర్సిటీలు అధికారులు కూడా ఈ విషయంలో తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ప్రజలకు అనుకూలంగా ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది ముఖ్యంగా ప్రొఫెసర్ కొందరన్న గారు చెప్తున్నది ఏంటంటే